1982 ఒక 25 కుర్రాడు. చేతిలో కేవలం ఒక సైకిల్, కొన్ని చిప్స్ ప్యాకెట్లు. ఆలోచించండి, ప్రపంచ స్నాక్స్ మార్కెట్ని శాసిస్తున్న పెప్సికో లాంటి ఒక మహాశక్తిని ఒక మామూలు వ్యక్తి ఎలా ఢీకొట్టగలడు? ఇది కేవలం ఒక అండర్డాగ్ కథ అనుకుంటే పొరపాటే. ఇదొక మాస్టర్ మైండ్ ఆడిన వ్యూహాత్మక యుద్ధం. బాలాజీ వేఫర్స్ కథ. ఒక సైకిల్, చూస్తుండగానే 5,000 కోట్ల సామ్రాజ్యం. ఎలా సాధ్యం? ఇది కేవలం అదృష్టమా, లేదా దీని వెనుక ఒక పక్కా లెక్కలతో కూడిన వ్యూహముందా? రండి, ఈ ప్రయాణం వెనుక దాగి ఉన్న అసలైన వ్యాపార రహస్యాల్ని ఇప్పుడు ఛేదిద్దాం. 5,000 కోట్లు. ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు. ఇది ఒక లోకల్ బ్రాండ్ గ్లోబల్ మార్కెట్లో తన ఉనికిని ఎంత బలంగా చాటుకోగలదో చెప్పే ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్. గమనించండి, ఇక్కడ కనిపిస్తున్నది కేవలం 2 కంపెనీల మధ్య పోటీ కాదు. ఇది 2 విభిన్నమైన బిజినెస్ మోడల్స్ మధ్య జరుగుతున్న యుద్ధం. ఒకవైపు లోకల్ మార్కెట్ పల్స్ పట్టుకున్న ఒక గ్రాస్ రూట్స్ స్ట్రాటజీ, మరోవైపు అంతులేని డబ్బు, గ్లోబల్ మార్కెటింగ్ బలంతో కూడిన ఒక కార్పొరేట్ దిగ్గజం. తక్కువ గాలి, ఎక్కువ వేఫర్స్. ఇది కేవలం ఒక స్లోగన్ కాదు, ఇదొక యుద్ధ ప్రకటన. తమ కాంపిటీటర్ వీక్నెస్నే తమ స్ట్రెంగ్త్గా మార్చుకున్న ఒక బ్రిలియంట్ స్ట్రాటజీ. కానీ అసలు గేమ్ ఇంకా మొదలు కాలేదు. ఓకే, పాయింట్ నంబర్ 1, సామ్రాజ్యానికి పునాది. చూడండి, ప్రతి గొప్ప విజయం వెనుక ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది కదా. బాలాజీ ఫౌండేషన్ కష్టాలు, అవమానాలు, వైఫల్యాల నుండి నిర్మించబడింది. 1957 కరెంట్ కూడా లేని ఒక చిన్న గ్రామం. 1972 వచ్చేసరికి భయంకరమైన కరువు మొత్తం కుటుంబాన్ని నాశనం చేసింది. ఆ తర్వాత వ్యాపారంలో మోసపోయి ఉన్నదంతా కోల్పోయారు. ఒక ఆంట్రప్రెన్యూర్కి నిజానికి ఇది ఎండ్ కాదు, ఇక్కడే అసలైన బిగినింగ్. ఎందుకంటే ప్రతి వైఫల్యం ఒక పాఠం. ఓనర్ స్థాయి నుంచి నెల జీతానికి పనిచేసే ఉద్యోగిగా. చాలామంది దీన్ని పతనమంటారు, కానీ ఇది వ్యూహాత్మక తిరోగమనం, అంటే స్ట్రాటజిక్ రిట్రీట్. మార్కెట్ని కింది స్థాయి నుంచి, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి అర్థం చేసుకోవడానికి దొరికిన ఒక అవకాశం. ఇక్కడే అతను తన సామ్రాజ్యానికి పునాదిరాయిని కనుగొన్నది. గమనించండి, డేటా ఆ క్యాంటీన్ అమ్మకాల్లో ఏకంగా 80% కేవలం బంగాళదుంప చిప్స్ నుంచే వస్తోంది. ఇది జస్ట్ ఒక అబ్జర్వేషన్ కాదు, ఇది ఒక పవర్ఫుల్ మార్కెట్ సిగ్నల్. చాలామంది ఆంట్రప్రెన్యూర్స్ ఇలాంటి సిగ్నల్స్ని పట్టించుకోరు, కానీ విజేతలు వాటినే అవకాశాలుగా మార్చుకుంటారు. ఇక్కడే అసలు మార్గం మొదలైంది. సరే, ఇప్పుడు పాయింట్ నంబర్ 2, దిగ్గజాలతో యుద్ధం. చూడండి, ఒక చిన్న క్యాంటీన్లో సక్సెస్ అవ్వడం వేరు, మార్కెట్ను ఏల్తున్న పెప్సికో లాంటి గ్లోబల్ జాయింట్స్తో నేరుగా యుద్ధం చేయడం అది పూర్తిగా వేరు. 1982 ఇక్కడ ఒక ముఖ్యమైన బిజినెస్ లెసన్ ఉంది. సమస్య ఏంటి? సప్లై సరిగ్గా లేదు. పరిష్కారం మనమే స్వంతంగా తయారు చేసుకోవాలి. పెట్టుబడి చాలా తక్కువ. ఫలితం ఫ్రూగల్ ఇన్నోవేషన్, అంటే తక్కువ ఖర్చుతో అద్భుతమైన ఆవిష్కరణ. కేవలం 5,000 రూపాయల మెషీన్తో ప్రొడక్షన్ ప్రాసెస్ మీద కంప్లీట్ కంట్రోల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత కస్టమర్కి ఒక క్లియర్ వాల్యూ ప్రపోజిషన్ ఇచ్చారు. ఎక్కువ చిప్స్. మార్కెట్ ఎప్పుడూ కనికరం చూపదు. మొదట్లో షాప్ ఓనర్స్ నుంచి అవమానాలెదురయ్యాయి. చేత్తో చేస్తుంటం వల్ల క్వాలిటీలో తేడాలొచ్చాయి. ప్యాకేజింగ్ సరిగ్గా లేక ప్రోడక్ట్స్ పాడైపోయాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటంటే ప్రతి ఫెయిల్యూర్ ఒక ఫీడ్బ్యాక్ లూప్. అది ఆంట్రప్రెన్యూర్ని నిలబెడుతుంది లేదా కూలదోస్తుంది. చందూబాయ్ విషయంలో అతను మరింత బలోపేతమయ్యాడు. ఇక పాయింట్ నంబర్ 3, విధిని మార్చేసిన వ్యూహం. ప్రతి బిజినెస్ జర్నీలో ఒక క్రైసిస్ పాయింట్ వస్తుంది. ఆ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారన్న దానిపైనే అసలైన లీడర్ ఎవరనేది తెలుస్తుంది. బాలాజీ దివాలా తీసే అంచుకు వచ్చినప్పుడు చందూభాయ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. అది చాలామందికి తెలియని ఒక అంతర్గత యుద్ధం. స్కేలప్ అవ్వాలి. ఇది ప్రతి ఆంట్రప్రెన్యూర్ కల. దానికోసం ఏకంగా 50 లక్షల రూపాయల లోన్ తీసుకున్నారు, ఒక సెమీ ఆటోమేటిక్ ప్లాంట్ కోసం. కానీ విధి ప్లాన్ వేరేలా ఉంది. ఆ ప్లాంట్ సప్లై చేసిన కంపెనీ మధ్యలోనే దివాలా తీసింది. అంతే, కలకాస్త పీడకలగా మారింది. చేతిలో మిగిలింది అప్పు, పనికిరాని ఒక ఇనుపగుట్ట. ఇక్కడే అసలైన ఆంట్రప్రెన్యూరియల్ స్పిరిట్ బయటపడింది. వాళ్ళు ఎవ్వరినై నిందించలేదు, ఎవరికోసమో ఎదురుచూడలేదు. వాళ్లే ఇంజనీర్లుగా మారిపోయారు.
ఆ మెషీన్లోని ప్రతి పార్ట్ని విడదీసి దాన్ని అర్థం చేసుకుని మళ్లీ వాళ్లే దాన్ని నిర్మించారు. గమనించండి, ఇది కేవలం మైండ్ సెట్ ట్రైనింగ్ కాదు, ఇది ఒక పవర్ఫుల్ బిజినెస్ లెసన్. మీ సమస్యకు మీరే పరిష్కారం. ఇక్కడే నిజమైన విజయం మొదలైంది. వెల్, ఇక పాయింట్ నంబర్ 4, విజయ పరంపర. ఆ క్రైసిస్ దాటిన తర్వాత బాలాజీని ఆపడం ఎవ్వరి వల్ల కాలేదు. వాళ్లు తమ అతిపెద్ద వీక్నెస్ని తమ అతిపెద్ద స్ట్రెంగ్త్గా మార్చుకున్నారు. అదేంటంటే టెక్నాలజీపై వాళ్లకొచ్చిన పట్టు. ఇది చాలా తెలివైన మార్కెట్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ. ఒకసారి గమనించండి, లేస్ కేవలం చిప్స్లో బలంగా ఉంది, హల్దీరామ్ కేవలం నమ్కీన్లో బలంగా ఉంది. కాని బాలాజీ ఏం చేసిందంటే ఈ 2 సెగ్మెంట్స్ని ఒకే బ్రాండ్ కిందకు తీసుకొచ్చింది. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో ఉన్న గ్యాప్ని గుర్తించి దాన్ని పూర్తిగా తమ సొంతం చేసుకున్నారు. ఇది ఒక మార్కెటింగ్ మాస్టర్ స్ట్రోక్. వాళ్ళు 2 ప్రశ్నలు వేసుకున్నారు. మన కాంపిటీటర్ అతిపెద్ద వీక్నెస్ ఏంటి, కస్టమర్ అతిపెద్ద కంప్లైంట్ ఏంటి? బాలాజీ ఈ రెండిటినీ కలిపి తమ బ్రాండ్ ప్రామిస్గా మార్చేసింది. అదే తక్కువ గాలి ఎక్కువ వేఫర్స్. చాలా క్లియర్గా, పవర్ఫుల్గా, ఎప్పటికీ గుర్తుండిపోయే మెసేజ్. చూడండి, ఏ కంపెనీ అయినా టెక్నాలజీని కాపీ చేయొచ్చు, మార్కెటింగ్ స్ట్రాటజీని కూడా కాపీ చేయొచ్చు, కానీ కల్చర్ని కాపీ చేయడం అసాధ్యం. బాలాజీ తమ ఉద్యోగుల్ని కేవలం ఎంప్లాయీస్లా కాకుండా పార్ట్నర్స్లా చూసింది, ఓనర్షిప్ కల్చర్ని పెంచింది. ఇదే వాళ్ల లాంగ్ టర్మ్ సక్సెస్కి అసలైన పునాది. గుర్తుపెట్టుకోండి, మీ టీం మీ అతిపెద్ద అసెట్. వాళ్ళని అలాగే ట్రీట్ చేయాలి. ఇది మైండ్ సెట్ షిఫ్ట్ కాదు, ఇదొక పక్కా బిజినెస్ స్ట్రాటజీ. ఓకే, ఫైనల్గా పాయింట్ నంబర్ 5, అసలైన విజేత. మార్కెట్ స్ట్రాటజీ, ప్రోడక్ట్ ఇన్నోవేషన్ మరియు కార్పొరేట్ కల్చర్. ఈ 3 పిల్లర్స్ మీదే బాలాజీ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది. మరి అసలు యుద్ధంలో గెలిచిందెవరు? ఇక్కడే తేలిపోతుంది. ఏకంగా 90% మార్కెట్ షేర్. ఇది కేవలం సక్సెస్ కాదు, ఇది కంప్లీట్ డామినేషన్. గుజరాత్లో, అంటే వాళ్ల సొంత గడ్డ మీద బాలాజీ ఒక మల్టీనేషనల్ జైంట్ని ఓడించింది. ఒక లోకల్ బ్రాండ్ పవర్కి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఈ విజయాన్ని చూసి చివరికి పెప్సికో దిగివచ్చింది. ఏకంగా 4,000 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చింది. ఆలోచించండి, ఒకప్పుడు తమ ముందొక చిన్న పోటీదారుగా ఉన్న కంపెనీనే ఇప్పుడు కొనేయాలనుకుంది. కాని సమాధానం ఒక్కటే: రిజెక్టెడ్. చందుభాయ్ విరాణి డబ్బును కాదు, తన విజన్ని, తన ప్రిన్సిపల్స్ని, మేడ్ ఇన్ ఇండియా అనే తన కలను ఎంచుకున్నారు. ఎందుకంటే ఇది కేవలం బిజినెస్ కాదు, ఇదొక లెగసీ. సో మొత్తం ఈ కథ నుంచి ఒక ఆంట్రప్రెన్యూర్ నేర్చుకోవాల్సిన 3 కీలక పాఠాలేంటంటే: నంబర్ 1, వైఫల్యాన్ని ఒక లెసన్గా చూడాలి. నంబర్ 2, కస్టమర్కి ఊహించని వాల్యూ ఇవ్వాలి. నంబర్ 3, మీ సమస్యకు మీరే సొల్యూషన్. బాలాజీ వేఫర్ స్టోరీ కేవలం ఒక బిజినెస్ సక్సెస్ స్టోరీ కాదు, ఇది ఒక మైండ్ సెట్, ఒక స్ట్రాటజీ. ఈ కథ మనందరికీ ఒక పాఠం మాత్రమే కాదు, మన ఆలోచనా విధానాన్ని మార్చే ఒక మార్గదర్శక శకం. ఇలాంటి డీప్ బిజినెస్ కేస్ స్టడీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ ఇండియన్ బ్రాండ్ స్ట్రాటజీని డీకోడ్ చేయాలో కింద కామెంట్ చేసి చెప్పండి. भारत माता की जय।